నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసలు సనత్ నగర్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు ఈసారి ఎంపీ సీట్లో కూర్చోబోతున్నాడు, అలాగే కేంద్రంలో కూడా ఎవరు వస్తే మంచిది, అసలు ప్రజలు వీటన్నింటి మీద ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారు, ఎటువంటి అభిప్రాయాల్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు అన్న తెలుసుకోవడానికి ఈరోజు అయితే మనం సనత్ నగర్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ పల్స్ ఎటువైపు ఉంది అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నేను టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తాను. పద్మారావు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వము ఇంతకుముందు అన్ని విధాల పబ్లిక్ మంచిగా చేశారు. మా ఒపీనియన్ అది. లేకున్నా పర్లేదు, అయినా టీఆర్ఎస్ రావాలి. అవును, ఏమీ బాగాలేదు. ఇచ్చిన పథకాలు హామీలు ఏమీ లేవు. ఒకరు వచ్చి ఎంక్వైరీ చేయడం కానీ బస్సులు అడగడం కానీ ఏమీ ఉండదు. కొనసాగుతుంది కానీ చెప్పలేము. అక్కడైతే మోడీయే రావాలి. కేంద్రంలో మోడీ. ఈ 10 ఏళ్ళలో అంటే మనకు చేయందంటే ఏమీ లేదు. అన్ని పథకాలు వస్తున్నాయి కదా, ఆరోగ్యశ్రీ కానీ ఏది కానీ అన్ని విధాలా మనకు మోడీ వస్తేనే వర్కౌట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాళ్ళు చేయలేరు. బీజేపీ. ఎంపీ ఎలక్షన్స్లో సనత్ నగర్లో ఎవరు గెలుస్తారు? 99% పద్మారావు గారు అండి. మీకు పద్మారావు గారే గెలవాలని ఎందుకు అనిపిస్తుంది? ఆయన సీనియర్ నాయకుడు, అనుభవం గల నాయకుడు. మరి ప్రతి ఒక్కటి తెలుసు అతనికి. ఇంటింటిన ఎవరో ఏంది అనేది పథకాలు తెలుసు, అన్నీ తెలుసు. ఇటు ఆయన ఈ గ్రౌండ్ వర్క్ అంటే బేసిక్గా ఆయన పుట్టింది పెరిగిన హైదరాబాద్ కాబట్టి అన్నీ తెలుసు. ఆయన రాజకీయం తెలుసు, అన్నీ తెలుసు. ప్రజెంట్ ఇంకా వచ్చి ఇప్పుడు 3 months 2 months అవుతుంది కండి. ఇంకా టైం పడుతుంది దానికి. ఇప్పటికైతే అమల్లో ఏమి చెప్పిన అయితే గవర్నమెంట్ చెప్పారో ఇంకేం ముందుకు రాలేదు. చూడాలి, ఇంకా ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది అనేది గవర్నమెంట్ గురించి. బాగుంటుందండి. మోడీ బీజేపీ కావాలి. మోడీ సెంట్రల్లో. ఇప్పుడు చూడండి, మీ దేశాభివృద్ధి ఎక్కడ పోయింది. ఇప్పుడు ఇండియా అనేది ఎక్కడ పోయింది నేమ్ పేరు. ప్రతి ఒక్కటి ఏదైనా చాలా న్యాయంగా అంటే ఏదైనా సరే ముందుకు పోతున్నాడు. ఏ కంట్రీస్లో మన ఇండియా పేరుకి చాలా ముందుకు తీసుకెళ్ళాడు. ప్రతి ఒక్కటి చేసి చూపిస్తున్నాడు అతను చెప్పింది. సో సెంట్రల్లో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. శ్రీనివాస్ యాదవ్ అండి. అవునండి. అవును మేడం. అవునండి. ఆయనకు కూడా ప్రతి ఇంటికి ఏదైనా ఏ రాత్రి దేనికైనా ముందుకు ఉంటాడండి అన్న శ్రీనివాస్ అన్న గారు. ప్రతి విషయంలో ఏది చెప్పినా ఇప్పుడు మాకు చూడండి, జిమ్ కూడా కట్టిమంటే కట్టించాడు. ఏదంటే అది స్పోర్ట్స్ మ్యాన్, ఏదంటే అది అడిగి కాదన్నాడు ఇప్పుడు అన్నగారు. టీఆర్ఎస్ అవ్వాలి, బీజేపీ రావాలండి. కాంగ్రెస్ రాదండి, ఖచ్చితంగా రాదు. ఎవరు కరెక్ట్ నాయకుడు ఎవరో చెప్పండి. కాంగ్రెస్ కొమ్ములాట తప్ప ఇంకేం లేదు. తప్పండి అది. మన భారతదేశంలో ఉన్నాం మనం. వేరే గురించి మాట్లాడతాం, మనం భారతదేశం మాట్లాడుతున్నారు ఎవరైనా సరే. ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ఏషియాగా ఛాంపియన్గా ఉన్న రవి సింగ్ గారు కూడా ఇప్పుడు మన దగ్గరే ఉన్నారు. తనని అడిగి కూడా పొలిటికల్గా సనత్ నగర్లో ఏం నడుస్తుంది అనేది తెలుసుకుందాం. హలో సార్. హలో. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పొలిటికల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ అని ఎందుకు అందరూ అంతగా చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు అన్నీ ఉన్నాయి. ఈ జిమ్ కూడా వాళ్ళే నాకు ప్రొవైడ్ చేశారు. ఏషియా ఛాంపియన్ అయిన దానికి వాళ్ళ సహకారం చాలా ఎక్కువ ఉండే నాకు. అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు అట్లా నమ్మకం పెట్టారు పబ్లిక్లో. అంటే ఏ టైంలో ఎవరికి ఏ ఇబ్బంది
వచ్చినా వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. ఓకే. అయితే మనం సెంట్రల్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే అక్కడ ఇప్పుడు మోదీ ఉన్నారు. అవును. ఆల్రెడీ 2 times గెలిచారు. ఇప్పుడు కూడా మోదీ గెలుస్తారు అని అంటున్నారు. కొంతమంది లేదు కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. మీరు పర్సనల్గా ఏది వస్తుందని అనుకుంటున్నారు? పర్సనల్గా నేను ఆఫ్ కోర్స్ మోదీ వస్తారు. మోదీ ఎందుకు 3rd time కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన కంట్రీని అక్కడ వరకు తీసుకుపోయారు. ఎవ్రీ వన్ నోస్ దట్. అర్లియర్ మన కంట్రీ ఎక్కడ ఉండే, ఇప్పుడు ఎక్కడ ఉన్నది, అది కమింగ్ టు అవర్ స్టేట్ డెఫినెట్లీ టీఆర్ఎస్. ఓకే. కాంగ్రెస్ గెలిచింది కదా ఇప్పుడు స్టేట్లో. మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు, ఏం అనిపించలేదు. అంటే ఉచిత పథకాలు అవి పెట్టారు కదా. ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అయితే కాలేదు మాకు. ఓకే. సాటిస్ఫైడ్ గా లేరు మీరైతే. నో. సో కేసీఆర్ ఇస్ బెటర్ దెన్ రేవంత్ రెడ్డి. ఆఫ్ కోర్స్. సార్ చెప్పండి, పార్లమెంట్ ఎలక్షన్స్ హవా నడుస్తుంది కదా, సనత్ నగర్లో మెయిన్గా ఏ పార్టీ లీడ్లో ఉంది ఇప్పటి వరకు? ఇక్కడైతే బీజేపీ రావచ్చు అనుకుంటున్నాను మేడం. ఎందుకు బీజేపీ? ఇక్కడ తెలంగాణ వాళ్ళు వస్తారు, సెంట్రల్ అయితే బీజేపీ వాళ్ళు వస్తారు, సో ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు చాలా వర్క్ చేశారు కదా మేడం. రోడ్స్ కానీ కాలనీలో కానీ, సనత్నగర్లో కాలనీలో చూడండి మీరు ఎలా ఉన్నాయి. అంతేందుకు మేడం, పార్కులు చూడండి, ప్రతి చోట పార్కులు చూడండి ఎంత బాగున్నాయి. ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా అయినాయి. టీఆర్ఎస్ వస్తుంది 99% ఇక్కడ. కాంగ్రెస్ ఇంతకుముందు ఏం చేసింది మేడం? ఏం చేయలే. ఓకే, మోడీ సార్ వచ్చిన 10 yearsలో ప్రతి హైవే రోడ్ మేము కారు వేసుకొని తిరుగుతూ ఉంటాము, బ్రహ్మాండంగా రోడ్స్ వేశారు. ఇంకేం కావాలా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఇంకెంతవరకు ఇంకేం చేయలేదు. ఒకటి అది ఏదో లేడీస్ గురించి ఇచ్చారు కదా ఆర్టీసీ ఫ్రీ టికెట్, అదొకటి. ఇంకా మిగతాది ఏం చేయలేదు. డిసాటిస్ఫాక్షన్. లేడీస్కి నచ్చింది, మాకేం నచ్చలేదు. మేము నిల్చొని వెళ్తున్నాం పైన. మా వెళ్ళారు కానీ చెప్తున్నా, ఎప్పుడైనా ఎమర్జెన్సీలు వెళ్తే నిల్చొని వెళ్తున్నాం, ఎక్కడో ఒకసారి మూలలో ఉంటున్నాం. మాకు అలా టికెట్ కూర్చోడానికి డబ్బులు ఇచ్చి కూర్చోడానికి కూడా స్థలం దొరకట్లే, లేవట్లే, ఫీమేల్ లేవట్లే. ఏ సీట్ కాదు వాళ్ళకి, ఇంతకుముందు కొన్ని సీట్లు కేటాయిస్తారు, ఇప్పుడు అలా కాదు. ఫ్రంట్ నుంచి బ్యాక్ వాళ్ళే కూర్చుంటారు మొత్తం. సఫర్ అవుతున్నాం కదా మేడం 100%. మరి మేము డబ్బులు ఇచ్చి సఫర్ అవుతున్నాం. సమ్ టైమ్ ఏం చేస్తున్నాం, ఆర్టీసీ బస్సులు కాకుండా ఆటోలో వెళ్ళిపోతున్నాం సమ్ టైమ్. యా, కేంద్రంలో మోడీ సార్ వస్తాం. యా షూర్. 400 కాకుండా 380 కావచ్చు, 370 వరకు కూడా వస్తుంది. ఎంపీ టీఆర్ఎస్ మంచిగా పనిచేస్తానని, అది టీఆర్ఎస్కి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అవును, డెవలప్ చేస్తుంది. ఎందుకు చేయదు? మాకు నమ్మకం ఉన్నది. ఎందుకు నమ్మకం అంటే స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది, సెంట్రల్లో యూపీఐ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి 10 years ఎంపీ ఉన్నాడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి, డెవలప్మెంట్ ఏం చేయలేదు 10 yearsలో. ఆయన ఏం చేయలేదు. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మన తలసాని గారు బాగా పనిచేశారు, కష్టపడి రోడ్లు ఈడ్లు డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ బాగా చేస్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులుగా కరెంట్ పోతుండే, ఇప్పుడు ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కరెంట్ పోతుంది. ఇప్పుడు పోతుంది. వాటర్ ప్రాబ్లం మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేకుండా, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి వాటర్ ప్రాబ్లం అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. గవర్నమెంట్ 6 స్కీమ్లు అన్నది గవర్నమెంట్. 2500 అన్నది, బస్ ఫ్రీ అన్నది, కరెంట్ వైట్ రేషన్ కార్డుకి ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రీ అన్నది. వైట్ రేషన్ కార్డు ఉన్న వానికి ఎలక్ట్రిసిటీ బిల్ రాలేదు, ఫ్రీ బిల్ కడుతున్నాం మేము. వైట్ రేషన్ కార్డు పెట్టుకొని బిల్ కడుతున్నాం. బాగాలేదు. టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. మళ్ళీ టీఆర్ఎస్ అప్పుడు అయ్యో ఊళ్ళో సరిగా పని చేయలేదని ఓడిపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఓడిపోయిన తర్వాత మంచి పని చేస్తారు.
సెంట్రల్లో మళ్ళీ మన యూపీఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఓకే బీజేపీ అసలు బాలేదు ఈ 10 years 10 yearsలో ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, ఏం చేయలేదా? ఏమి డెవలప్మెంట్ ఏం చేసింది చూపించండి 10 yearsలో బీజేపీ. అదే కాంగ్రెస్ కానీ ఇవి ఉన్న స్టేట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మన మినిస్టర్ తెల్లసాని శ్రీనివాసరావు ఎమ్మెల్యే సనాతన కాన్స్టిట్యున్సీకి ఎంత డెవలప్ చేసాడు, ఎవరు చేయలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉండే 20 years ఆయన ఏం డెవలప్మెంట్ చేయలేదు. కానీ తెల్లసాని వచ్చిన తర్వాత 10 yearsలో చాలా డెవలప్ చేసాడు. రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగా చేసిండు తెల్లసాని. మా ఓటు టీఆర్ఎస్కి. పార్లమెంట్ ఎలక్షన్స్లో సనత్ నగర్లో ఈసారి ఏ పార్టీ ఎంపీగా గెలవబోతోంది? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ ఉంటే మంచిగా ఉంటుంది సార్. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంత చాలా పని చేయినా ఎవరు చేయలేవు. సనత్ నగర్ ఉంది సార్. తలసని సార్ చాలా డెవలప్మెంట్ చేసిన, రోడ్ చేసిన, కరెంట్ ఎక్స్టెన్షన్ వైర్ చేసిన, మొత్తం చేసిన తలసని అన్న, మొత్తం పని చేసిన. అట్లానే తలసని అన్న ఎంపీ వస్తే మంచిగా ఉంటుంది. నాకు సంబంధం లేవు అన్నది లేదు, ఏం లేవు అన్న. వస్తే ఏం కాదు అన్న. అది పార్టీ ఉన్నాయి, సెక్యులర్ పార్టీ ఉన్నాయి, వస్తే నాకు ఏం సంబంధం లేవు అన్న పార్టీలు. నాకు టీఆర్ఎస్ వస్తే నాకు తెలంగాణలో మంచిగా ఉంటుంది నాకు, అంతే. బాగున్నా కాదు మేడం. అవి లేకపోతే అది బస్కి ఫ్రీ చేసిన ఆటో వాళ్ళు ఎక్కడ పోయాలి నువ్వే చెప్పు. బస్కి ఫ్రీ చేసిన ఆటో వాళ్ళు ఎక్కడ పోయాలి? పొద్దుగాల నుంచి నేను 7 बजे निकलता हूँ तो 11 बजे तक कारोबार ख़त्म हो जाता था. अब 11 बजे तक 200 रुपये 100-200 रुपये रह रहे, तो घर में लग जाएंगे क्या? गाड़ी वालों का किराया क्या देंगे? हेमंत रेड्डी साहब ये भी करना है कि ऑटो वालों को ज़रा जीने के लिए कुछ सहारा बताना. जीने के लिए हेमंत रेड्डी साहब कुछ सहारा बताना ऑटो वालों के लिए. ऑटो वालों को कुछ भी नहीं, खाली कांग्रेस झूठे वादे आजकल थी कल थी, खाली परेशान है बस. परेशान वालों को परेशान करते रहती. कुछ अच्छा करके देना ऑटो वालों को, कुछ गरीब को हेल्प करे तो कुछ भी होता अपने देश के लिए, बल्कि वो नहीं सोच रहे. अब बस फ्री रख दिए, बस फ्री रखते कि ऑटो में कोई भी नहीं बैठ रहे. अब हम ऑटो वाले गरीबा कहाँ जीना बताइए आप. अब देखो वो ऑटो है, देखो मेरा सामने ऑटो दिख रहा. अब पैसेंजर ऐसा लेट आ रहा, आप यकीदा मानो झूठ मानो, सुबह निकल रहे कारोबार को 7 बजे, ये टाइम तक 200 रुपये 250 रुपये रह रहे. క్లియర్ చేస్తే బాగుంటుంది. ఆటో బస్ బంద్ చేయాలి, ఫ్రీ బస్ బంద్ చేయాలి. 50 సార్లు ఉన్నాయి అలాగే ఫ్రీ చేస్తే మంచిగా ఉంటాయి. మొత్తం వాళ్ళకి ఫ్రీ చేస్తే ఎట్లా బాగుంటాయి మేడం నువ్వే చెప్పు. మొత్తంకి ఫ్రీ చేస్తే ఎట్లా బాగుంటాయి? 50 ఏజ్ వాళ్ళకి ఫ్రీ చేస్తే నాకు మంచిగా ఉంటాయి. తెలంగాణ రిక్వెస్ట్ ఇది ఉన్నాయి హేమంత్ రెడ్డి అన్నకి, బస్ బంద్ చేస్తే నాకు బాగుంటాయి. అది ఓలా ఊపర్ भी బంద్ అయితే నాకు మంచిగా ఉంటాయి అక్క. ఎందుకంటే ఓలా ఊపర్ ఉన్నాయి, ఎక్కడ అయిపోతున్నా ఓలా ఊపర్ ఎక్కడ ఆటో వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎవరిదైనా ఉంటే ఓలా ఊపర్ అట్లా అవుతున్నా. సో మచ్ అక్క. టీఆర్ఎస్ ఎందుకు వెళ్తుంది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది. రేవంత్ రెడ్డి అన్ని నిధులు ఇచ్చినాడు కానీ ఏం నిధులు కేటాయిస్తున్నాడు చెప్పు. మరి ఊరిక పబ్లిక్లోనేమో పేరు రేవంత్ రెడ్డి, ఇప్పుడు గల్లీలలోనేమో గలీజు ఉంది. గల్లీలలో చూడిపో ఏడా జిహెచ్ఎంసీలది కానీ ఏది కానీ ఒక రూల్స్ లేదు, పద్ధతి లేదు, కరెంటు టయానికి లేదు. ఎప్పుడంటే ఇప్పుడు కరెంటు పోవడం, ఈ ఎండలకాలం సమ్మరం ఇప్పుడు. మరి పోనీ బస్సు ఫ్రీ అయినా లేడీస్ ఫ్రీ పెట్టినాడు. మగవాళ్ళు ఏం చేసినారు? మగవాళ్ళ బయట తిరిగేది ఇంట్లో, ఆడోళ్ళ ఇంట్లో ఇప్పుడు సంసారాలు ఇడిచిపెట్టి ఆడోళ్ళు బస్సుల మీద తిరుగుతున్నారు. అమీర్పేటకు పోవాలన్నా బస్సే. ఏం పని ఏంటంటే మా ఫ్రెండు షాపింగ్ పోతుంది, నేను పోతున్నా. మరి ఈ మగవాళ్ళు ఓట్లు వేయలేదా? మగవాళ్ళకి ఫ్రీ లేదా బస్సు? మగవాళ్ళకి ఆస్కారం లేదా? మరి చేస్తే అందరికీ చేయాలి న్యాయం, లేదంటే ఊరుకుండాలా. ఆడోళ్ళనేమో బస్సు ఎక్కితివి, మగవాళ్ళనేమో కింద దించుతివి. అంటే ఆడి మంచి పైన మగోడు కింద. ఇది పద్ధతులేనా రేవంత్ రెడ్డిది? ఏమన్నా ఈ ఆటో వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. నిన్ను మేలుపరిచేది, నన్ను కింది పరిచేది, ఒకరిని మేలుపరిచేది, ఒకరిని కింది పరిచేది. చేస్తే సమానంగా ప్రపంచం మీద ఎట్లా న్యాయం జరుగుతుందో అట్లా చేయాలి.
అదే మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంది, అందరూ సమానంగా తల్లి పిల్ల గల్లి మొత్తం ఈ మన ఇటువంటి ఢిల్లీ వరకు ఒకటే న్యాయమే ఉంది. ఎక్కడ చూసినా ఒకటే న్యాయం ఉంది. రాయలసీమ కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఒకటే న్యాయంగా నడిచింది ఇంతవరకు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసింది మేడం చెప్పండి, ఏం చేస్తుంది చెప్పండి. బీజేపీ గెలుతుంది, బాగా చేస్తుంది. పైన ప్రభుత్వం బాగుంది, రైతులకు కానీ మన ఏదైనా ఇంటికి ఇది కానీ రేషన్ కానీ ఫ్రీ ఇస్తున్నాడు, రేషన్ ఫ్రీ ఇస్తున్నాడు, అన్నీ బాగా చేస్తున్నాడు నరేంద్ర మోడీ కూడా. మరి ఆయనను కూడా తీసేయకూడదు. మరీ ఇదిగా అంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా ఇదిగా చేసినాడు, చాలా గలీజ్గా ఉంది. గల్లీలన్నీ గలీజ్గా ఉన్నాయి మొత్తం. మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, సనత్ నగర్లో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? సనత్ నగర్ ఎంపీలో మొండమారి పద్మారావు టీఆర్ఎస్. ఈయన పాత మనిషి, ఈయన పద్మారావు పని బాగా చేస్తాడు. సాయంత్రం పూట మన అవసరం ఉంటే పోతే గిట ఇంట్లో ఎనీ టైం వెల్కమ్ చేస్తాడు ఆయన. డెవలప్మెంట్ మంచిగా చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది. బీజేపీ బాగలేదు. బీజేపీ ఉంటేనే మొత్తం రేట్లు పెరిగినాయి, ఒక పని కూడా సరిగ్గా చేస్తలేడు. కాంగ్రెస్ వస్తే పైన నుంచి కొంచెం మంచిగా ఉంటుంది అది. కాంగ్రెస్ పైన నుంచి వస్తే నచ్చింది మేడం. స్టేట్లో ఉంటే సీఎం నచ్చలే మనకు. ఆటోలో బస్ ఫ్రీ చేసి ఆటో కారోబార్లు ఉంటుంది, హెల్మెట్ డైలీ 300-400 గుర్తయ్యాలా, ఇంటికి కిరాయి కట్టాలా, డైలీ ఇంట్లో మెయింటెనెన్స్ ఉంటుంది, చిన్న పూరలు ఉంటారు. అలా గిట్ట ఆటో నడిపిస్తారు. నేను ఆటో నడిపించి 20 సంవత్సరం అవుతుంది. ఇప్పుడే లాస్ వస్తుంది నాకు. ఇప్పుడు రోజు పొద్దున సాయంత్రం దాకా చేస్తే 500 వస్తుంది. ఇంకా ముందుకి 1000 రూపాయలు 1500 దాకా వస్తుంది. గవర్నమెంట్కి ఒకటే చూస్తున్నాం మేడం, ఈ బస్సులు ఫ్రీ ఉంటే ఫ్రీ బంద్ చేయమని చెప్తున్నాం. ఫ్రీ బంద్ చేసి ఆటో కొంచెం కారుగా నడుస్తుంది, కొంచెం మంచిగా ఉంటారు ఇంట్లో అందరు. అన్న, ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో సనత్ నగర్లో ఎంపీగా ఎవరు గెలుస్తారు? మన దానా నాగేందర్ సార్. ఎందుకు? ఎందుకంటే हिंदी बोल सकते? हाँ, बोल सकते. 6 बार जीत के आए, सोचे ना उन्होंने एमएलए का, अभी भी उन्होंने जीत सकते, उनके काम अच्छे ही है उनके. काम अच्छा है. हाँ, क्या क्या किया वो? अब तो आए उन्होंने, पहले तो उधर नामपल्ली से खैरताबाद से उधर से थे, अब एमपी के लिए खड़े, देखेंगे आगे क्या होता है. कांग्रेस में एक नया दिख रहा कुछ, बदलाव लेके आती कांग्रेस. स्टेट में कांग्रेस ही है ना? हाँ. रेवंत रेड्डी का काम कैसा है अब? रेवंत रेड्डी साहब देखो, उन्होंने जो स्कीमा निकाले थे उसमें से कुछ स्कीमा तो रनिंग कर दी है. हाँ. जैसे करण बिल ये जो भी वगैरह है वो थोड़ा रनिंग कर दिया, और थोड़ा है ये एमपी इलेक्शन के बाद रनिंग होता है. स्टेट में तो कांग्रेस है, सेंट्रल में बीजेपी है ना, इस बार और एक बार बीजेपी आना या नहीं? नहीं, बीजेपी नहीं आती अब के. ऐसा बीजेपी कर रही क्या? कुछ भी नहीं करेंगे. क्या कर रही बीजेपी? ओके. खाली हिंदू मुसलमान बोल के लड़ाई लगा रही. कर रही क्या बीजेपी? कुछ कर रही बोले तो क्या है कि तो कौन आना सेंट्रल में? राहुल गांधी आना, प्राइम मिनिस्टर राहुल गांधी होने तो बेशक. न्यू जनरेशन जो आ रहा वो लोग को अच्छा सपोर्ट मिलेगा राहुल गांधी अगर आएंगे तो. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మన ఇండియా ఫ్యూచర్ బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? అదర్ దెన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏమో వాళ్ళు 10 yearsగా చేస్తున్నది ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లేదు. సో మారుతుంది ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్ అంటే వాళ్ళున్న రేజు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న రూల్స్ అవన్నీ చూస్తుంటే, తీసుకొస్తున్న సెక్షన్స్ అవన్నీ చూస్తుంటే వాళ్ళు ఇంకా వైల్డ్గా తయారవుతారు అనిపిస్తుంది, ఈవెన్ దో ఇప్పుడు గెలిచినా కూడా. సో కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ టైంలో, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఎలాగైతే జరిగిందో, ఆవిడ ఆ రేంజ్ ఆఫ్ మెజారిటీలో ఉన్నా కూడా
బికాస్ ఆఫ్ దట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండ్ ఆల్ వెంటనే వాళ్ళ గవర్నమెంట్ పడిపోవాల్సి వచ్చింది కదా. సో దట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ ఆల్సో అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఈవెన్ దో ఇఫ్ ఈ పర్టికులర్ ఎలక్షన్స్ వాళ్ళు గెలిచిన బీజేపీ వాళ్ళు, సో దట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ ఇండియా వైడ్ వస్తుందని అనుకుంటున్నా. మ్యాక్సిమం మనం సోషల్ మీడియాలో చూస్తుంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్స్, ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు ఒక్కటి, ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నట్టు వాళ్ళ వరకే ఒపీనియన్స్ తెలుస్తున్నాయి. బట్ గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి పూట గడుస్తుందా లేదా, వాళ్ళ పిల్లలకి ముద్ద వెళ్తుందా లేదా, ఆ రేంజ్లో మనకు ఫీడ్బ్యాక్ లేదు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది రియల్ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నది. డే బై డే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకేమైనా మిగులుతుందా, రోజు ఉపాధి దొరుకుతుందా, పస్తులు పడుకుంటున్నారా, వాళ్ళకి తెలుస్తుంది ఓటేసేటప్పుడు ఎవరికి వేయాలనేది. అవి గ్రౌండ్ రియాలిటీ మనకు సోషల్ మీడియాలో దొరకదు. 400 పార్ కష్టం. సరే, బీజేపీ 10 years ఆఫ్ రూల్ మీద మీకున్న ఒక కంప్లైంట్ చెప్పండి. కంప్లైంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఏది కనిపించట్లేదు. అంటే డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ జనాలకి ఇది చేస్తున్నారనేది ఏం కనిపించట్లేదు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో, శివాజీ సినిమాలో చెప్పినట్టు గెట్టింగ్ రిచ్చర్ అని, ఆ రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ చాలా పెరుగుతోంది, చాలా పెంచేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ చేసే దాంట్లో మనకు అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది, ఇది జనాల ఆస్తి అని మిగిలే సిచ్యువేషన్ లేకుండా పోతుంది అన్నమాట. సో ఆ రేంజ్ ఆఫ్ డివైడ్ తీసుకొస్తున్నారు సెక్షన్స్ని. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అదే ఇందాక చెప్పినట్టే జనాల నుంచే తిరుగుబాటు వస్తుంది అనేసి. థ్యాంక్స్. నమస్తే సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడమ్మా ఇక్కడ సనత్ నగర్ సికింద్రాబాద్ పార్లమెంట్లో పద్మారావు గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అందరం పద్మారావుకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంట్లా అంటే లాస్ట్ టైం 2 times నుంచి బీజేపీ ఉంది ఇక్కడ. 5 yearsలో ఏం చేయలేదు కిషన్ రెడ్డి గారు. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో, మా కాన్స్టిట్యున్సీలో మాత్రం ఒక మాట ఇక్కడ రాలేదు. ఏదో ఒక 2 సార్లు ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉంటే వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఏం నిధులు ఏం తేలేదు మనకు. పద్మారావు గారు ఏంటంటే మంచి వ్యక్తి, ఆయనకి ఇది లేదు, ఎప్పుడు పబ్లిక్లో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు కావాలమ్మా. అది సెంట్రల్లో మహాకూటమి అందరు కలిసి రావాలి. ఒకటే వచ్చింది అనుకోండి, వీళ్ళు ఒక్క ఇష్టరాజ్యం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అడిగేటోళ్ళు లేరు. వాళ్ళకు అందరు కలిసి వచ్చారనుకోండి, వాళ్ళకు భయం ఉంటుంది. అరే మనం ఏమన్నా తప్పు చేస్తే ఏదన్నా పార్టీ మనకు వెళ్ళిపోయింది అనుకో, మన గవర్నమెంట్ పడిపోతుంది అన్నట్టు ఉంటుంది వాళ్ళకు. అలా వస్తే మేము అందరం బాగుంటుందని అనుకుంటున్నాం. బీజేపీ అనుకుంటున్నారు బాగుందని, కానీ ఏం బాగలేదమ్మా, ఏం బాగలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు బీద వాళ్ళకి ఏం చేయలేదమ్మా. ఏదో తెస్తున్నారు, నిధులు తెస్తున్నారు, అది ఏముందమ్మా, అక్కడనే ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, పెట్రోల్ ఇవాళ చూడండి, మంచి నూనె చూడండి, ఇవన్నీ ధరలు చూడండి, బీద వాళ్ళు ఎట్లా బతుకుతారమ్మా. ఇక మేము చెప్పే అవసరం లేదు, మీరే అర్థం చేసుకుంటారు. 4 నెలల నుంచి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రైతులు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చారు అన్నీ మీరే చూస్తున్నారు. ఇవాళ ఇప్పుడు 9-10 ఏళ్ళు రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలన చేశారు కాబట్టి ఒక్కరోజు ఒక ట్యాంకర్ మాత్రం ఎక్కడికి రాలేదు. ఇవాళ మీరు నన్ను కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అడగండి, నీళ్ళ సమస్య ఏమున్నది, కరెంట్ సమస్య ఏమున్నది, అది మీరు అడిగితే మీకే తెలుస్తుంది. మేమేదో చెప్తే పబ్లిక్లో ఏదో మీరు నేర్పించినట్టు ఉంటుంది, కానీ అది వాస్తవాలు తెలుసుకోవాలి. పబ్లిక్లో మనసులో ఉంది. ఇప్పుడు మనం చాలా పెద్ద తప్పు చేసుకున్నాం, ఇది చేసుకున్నామని. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం అందరూ టీఆర్ఎస్కే ఓటేశారు. పల్లెటూర్లలో ఎవరైతే తప్పు చేసుకున్నారో రైతులు, వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ పబ్లిక్ కేసీఆర్ గారికి ఇట్లా చేసిన తప్పు ఏంటంటే, ఇదే మీటింగు ఒక దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు ఇట్లా పబ్లిక్లో తిరిగితే ఇంకా 20-30 సీట్లు పెరుగుతుండే ఆయనకు. కానీ ఏదన్నా ఒక్కసారి మంచి కింద పడినప్పుడు కదా జాగ్రత్త పడేది. పార్లమెంట్ ఎలక్షన్స్లో సనత్ నగర్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ప్రజెంట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది.
ఇప్పుడు రూరల్లో అదే ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కాబట్టి అన్ని పనులు ఎక్కువ జరగడానికి అవకాశం ఉందని కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, బీజేపీ సెంట్రల్లో ఉంది కదా 10 ఇయర్స్ నుంచి. అవును. మళ్ళీ బీజేపీ వస్తుందా, పార్టీ ఏదైనా చేంజ్ అవుతుందా? ఇంకా 10 ఇయర్స్ నుంచి అదే కంటిన్యూగా ఉంది కాబట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు చేంజ్ కోసం చూస్తున్నారు కదా ప్రజలు కూడా. ఒకసారి చేంజ్ చేసి అవకాశం ఇద్దాం వేరే పార్టీ కానీ చూస్తున్నారు. బీజేపీ చేసిన 10 ఇయర్స్ రూలింగ్లో మీకు మంచిగా అనిపించిందా లేదా? బీజేపీ మంచిగానే అనిపించింది. 10 ఇయర్స్ అంటే చేసిండ్రు కదా, వాళ్ళు చేసిండ్రు. వేరే పార్టీ కూడా అవకాశం ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారో అన్నట్టు అట్లా ప్రజలు ఆలోచిస్తుండ్రు. సో సెంట్రల్లో కూడా పార్టీ చేంజ్ అవ్వాలి. అవ్వాలి. థ్యాంక్ యూ. కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ ముందు నుంచి అంటే పాత నుంచి మంచి పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వస్తేనే బెస్ట్ మేడం. స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవ్వడం? అది బాగుంది మేడం. సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ ఉంది కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏది గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ షూర్, ఎగ్జాక్ట్లీ తెలియదు. కానీ సెంట్రల్లో అయితే బీజేపీ కంపల్సరీ ఈసారి బీజేపీ వస్తుంది. బీజేపీ 10 ఇయర్స్ నుంచి చేసిన రూలింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మేడం నా దగ్గర ఉన్నది హైదరాబాద్లో ఉన్నది టీఆర్ఎస్. సెంట్రల్లో అంటే బీజేపీ ఉంది కానీ మంచి పని చేయట్లేదు. అది మంచి పని చేస్తే ఎవరైనా ఉంటే ప్రాబ్లం లేదు మేడం, కానీ మంచి పని చేయాలి కదా. పని మంచి చేయట్లేదు. వస్తుంది ఎందుకంటే నాకు తెలుసు అది వస్తుంది కంపల్సరీ. బీజేపీయే వస్తుంది ఈసారి. ఉంది మేడం, సౌత్లో లేదు ఓట్స్, కానీ నార్త్ ఈస్ట్ సైడ్ అన్నీ బీజేపీకే పడుతుంది ఓట్స్ అన్నీ. కంపల్సరీ బీజేపీ వస్తుంది సెంట్రల్లో. మేడం కాంగ్రెస్ వచ్చినా సరే బీజేపీ వచ్చినా సరే ఎవరైనా వచ్చినా సరే కానీ పని మంచి చేయాలా మేడం, అంతే. స్టేట్ అంటే మన కంట్రీ డెవలప్మెంట్ కోసం చూడాలా, మంచి పని చేయాలా. అదే చేస్తేనే మన కంట్రీ డెవలప్ అయితే. ఇంకా ఏంటి మేడం చెప్పండి, ఇంత పాపులేషన్ ఉంది, 135 crores పాపులేషన్ ఉంది. మంచి పని చేస్తే అందరూ బాగుంటారు కదా, మన కంట్రీ డెవలప్ అవుతుంది కదా. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈసారి సనత్ నగర్లో ఎంపీగా ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ ఎందుకు? ఇండియాలో ముందు నుంచి రూలింగ్ ఎక్కువ చేసిన పార్టీ కాంగ్రెసే. అది మంచి వాళ్ళే నడిపించచ్చు గవర్నమెంట్, అందుకే. స్టేట్లో కాంగ్రెస్ గెలిచింది కదా, ఇప్పుడు మీకు 5 months అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి ఉంది, చాలా బాగుంది. రేవంత్ రెడ్డి అన్న చాలా అందరికీ మంచి చేస్తుండే, ఇంకా చేస్తాడు డెవలప్మెంట్. కొంచెం చేయాలంటే టైం పడుతుంది. కేసీఆర్ గారు కూడా బెటర్, ఈయన కూడా బెటర్. ఇద్దరికి ఏం తక్కువ లేదు ఎక్కువ లేదు. సెంట్రల్లో బీజేపీ 10 ఇయర్స్ నుంచి రూల్ చేస్తుంది కదా, ఇప్పుడు ఏది వస్తే బాగుంటుంది? ఒకవేళ బీజేపీ ఉండాలా? బీజేపీ అస్సలు ఉండద్దు, కాంగ్రెసే ఉండాలి. కాంగ్రెస్ ఎందుకంటే ఇండియా కాన్స్టిట్యూషన్ని కాపాడాలి అంటే కాంగ్రెస్ రావాలి. బీజేపీ ఉంటే అన్ని కాన్స్టిట్యూషన్ అన్నీ చంపేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇండియా కాన్స్టిట్యూషన్ కాపాడచ్చు, అందరు హ్యాపీగా ఉండొచ్చు. కంప్లైంట్స్ ఉన్నాయి, ఏం చెప్పడానికి ఏం లేదు, అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో జాబ్స్ పర్పస్ ఉన్నాయి, ఇంకా ఉమెన్స్కి ఎంపవర్మెంట్ దాని పర్పస్, ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెసే రావాలి. సనత్ నగర్లో కూడా కాంగ్రెస్, టోటల్ ఇండియాలో కాంగ్రెసే రావాలి, వేరే బీజేపీ ఏం రావద్దు. వెల్కమ్. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈసారి సనత్ నగర్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? సెంట్రల్లో అదే నరేంద్ర మోడీ వస్తాడు, ఇది గ్యారంటీ 100%. సనత్ నగర్ కాన్స్టిట్యూషన్లో కిషన్ రెడ్డి కంపల్సరీ బీజేపీ. మోదీ ఉన్నాడు. మోదీ రూల్ అంటే ఆయన ఒక రూలింగ్ మంచిగానే చేసిండు,
ఇప్పుడు కరోనా అడ్జస్ట్ చేసిండు ఆయన. అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇండియాలో సగం మంది పండుకుంటుండే. మోదీ ఉన్నారు, కాపాడిండు ప్రజలని, అన్ని విధంగా మంచిగా రూలింగ్ చేసిండు, మందులు సరిగా ఇచ్చిండు, వ్యాక్సిన్ ఇచ్చిండు ఆయన, అన్ని తరఫా ఇచ్చిండు. ఇక సెంటర్లో ఆయననే వస్తాడని ప్రజలు ఆయననే. ఏం బాగాలేదు, కాంగ్రెస్ ఒకటి మాటల తూటాలతో ఉంది. 6 వ్యాక్సిన్ చెప్పిండు, 6 గ్యారంటీలు చెప్పిండు, ఒక్కో గ్యారంటీ కూడా నెరవేరలేదు. అది బస్సు ఇచ్చిండు, బస్సు అంతా కొట్టుకుంటున్నారు. ఎవరు ఎక్కుతున్నారు బస్సులలో? లేని పరిశాన్ చేస్తున్నాడు, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ, మా ఆటోలో కానీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా పెట్టిండు. ఇంతకుముందు చెప్పలేము, మన ఇష్టం అంతా చేసుకోవచ్చు, చేసుకున్నంత ఇంటికి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇక ఈ బస్సులు ఫ్రీ అయిపోయింది. చాలా డిస్ట్రిక్ట్లలో చాలా ఎఫెక్ట్ పడ్డది ఆటో వాళ్ళకు. ఇక్కడ సిటీలో అంటే కొంచెం ఆటోలో కూర్చున్న వాళ్ళు ఆటోలో కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడ అంత లేదు, కానీ డిస్ట్రిక్ట్లలో పాపం ఆటోలకు చాలా ఎఫెక్ట్ పడ్డది.